అంటే ప్రభాకర్ రావు అక్కడ ఉన్నటువంటి లొసుగులన్నింటిని ఉపయోగించుకుని అమెరికా పౌరసత్వం గ్రీన్ కార్డు కోసం అప్లై చేస్తున్నాడు అని చెప్పేసి కూడా మనం చూసాం. ఎస్, అప్లై చేసిన ఆయన ఆల్రెడీ హస్ అప్లైడ్ ఫర్ గ్రీన్ కార్డ్. అండ్ నాట్ ఓన్లీ దట్, పొలిటికల్ అసైలం కూడా అడిగినాడు ఆయన. అంటే నన్ను ఇక్కడ పొలిటికల్ గా బాధిస్తున్నారు మా రాష్ట్రంలో, నన్ను పొలిటికల్ అసైన్మెంట్ ఇవ్వండి, అంటే నన్ను రక్షించండి అని కూడా అప్లికేషన్ పెండింగ్ ఉంది అక్కడ. ఎప్పుడైతే ట్రంప్ ప్రభుత్వం వచ్చి పాత ప్రభుత్వం పోయి ఈ ప్రభుత్వం వచ్చిందో ఆయన 60 దేశాల మీద రిస్ట్రిక్షన్స్ పెట్టాడు. సుంకాలు అనుకోండి, ట్యాక్సెస్ అనుకోండి, అనేక రిస్ట్రిక్షన్స్. F1 వీసా అక్కడ బతకాలన్నా కూడా అమెరికన్ ఫస్ట్. ఆయన స్లోగన్ ఏంటంటే అమెరికన్ ఫస్ట్, మిగతా అన్ని దేశాల తర్వాత. ఆ దెబ్బకి ఈయన పాస్పోర్ట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు 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 అమెరికా ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే అందరిని ఏ విధంగా అయితే డిపోర్ట్ చేస్తున్నాడో, F1 వీసా వాళ్ళని 3.5 లక్షల మందిని డిపోర్ట్ చేస్తున్నారు. ఈయనదేమో విజిటింగ్ వీసా, అయిన జస్ట్ ఏదో ట్రీట్మెంట్ కోసం అని మెడికల్ వీసా తీసుకున్నాడు. బట్ దట్ రూల్ అప్లికబుల్ ఈవెన్ టు ప్రభాకర్ రావు. సో ఇన్ దట్ కేస్ నీ పాస్పోర్ట్ ఒకసారి క్యాన్సిల్ అయిపోయిన తర్వాత నువ్వు ఏ దేశంలో కూడా బతకలేవు. ఏ దేశంలో పోయినా నీ మాతృదేశానికి ఉన్న దేశానికి మాత్రమే రావాల్సిందే. మిడుసులు పడి తోసేస్తారు వాళ్ళు. వీడు ఇక్కడి నుంచి పోయి మెక్సికోలో దాక్కున్నా వాళ్ళు ఊరుకోరు. మెక్సికో హీ కెన్ క్రాస్ ది బార్డర్, బట్ మెక్సికో వాళ్ళు ఊరుకోరు. బిడ్డ నీది ఆల్రెడీ పాస్పోర్ట్ సీజ్ అయిపోయింది. అంటే ఈ సందర్భంలో నేపాల్ లాంటి దేశంలో ఒక అవకాశం ఉంది. భారత పౌరసత్వం ఉంటే నేపాల్లో మనం ఉచితంగానే అక్కడ అడుగు పెట్టవచ్చు. మిగిలినటువంటి ఏ దేశానికి అట్లాంటి వెసులుబాటు లేకుండా, కానీ నేపాల్ లాంటి దేశానికి ఉన్నది. ప్రభాకర్ రావు అట్లాంటి ఆలోచన చేస్తే ఇండియన్ గవర్నమెంట్ ఇండియాలో ఉన్నటువంటి చట్టాలలో ఉన్నటువంటి లొసుగుల వలన ప్రభాకర్ రావు అక్కడికి పోదామని ఒకవేళ ఆలోచన చేస్తే ఇండియాలో ఉన్నటువంటి పోలీసుల యొక్క చర్యలు ఎట్లా ఉండొచ్చు అనుకుంటున్నాను. అందుకే రెడ్ కార్నర్ నోటీస్ అంటేనే ఏ దేశంలో లేకుండా అన్ని దేశాలకి పోతాయి అవి. వీళ్ళకి అనుమానం ఉన్న దేశాలన్నిటికీ రెడ్ కార్నర్ నోటీస్ పోతుంది. ఇప్పుడు మీరు అన్నదే అనుకోండి, ఫర్ ఇన్స్టెన్స్ నేపాల్ పోతాడు, ఎయిర్పోర్ట్ లో దిగంగానే అక్కడ రెడ్ కార్నర్ నోటీస్ ఉంటుంది వీడి పేరు మీద. వాళ్ళు అరెస్ట్ చేసి ఇక్కడ పంపించేస్తారు. హీ హాజ్ నో ఛాన్స్, తప్పించుకోలేడు. ఖచ్చితంగా హైదరాబాద్ రావాల్సిందే, వీళ్ళ చేతిలో రావాలా, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే. ఖచ్చితంగా ఆ పని రాబోయే 10 రోజుల్లోనో 15 రోజుల్లో జరిగిపోతుంది. ఆ నెక్స్ట్ ప్రభాకర్ రావు స్టేట్మెంట్ తీసుకొని ఇప్పుడు శ్రవణ్ రావుని కూడా అరెస్ట్ చేస్తారు 3 రోజుల్లో. మీరు చూడండి, జైల్లో ఉన్నాడు. శ్రవణ్ రావు ఏదో వాడు 1 year తప్పించుకొని తిరుగుతున్నాడు. ఆయన ఈ వారం 3 సార్లు పిలిచారు, 4th టైం లాస్ట్ పిలుస్తున్నారు. వాళ్ళంతా స్ట్రాటజీ ప్రకారం పోతున్నారు. బికాస్ దే హ్యావ్ ఇన్ఫర్మేషన్ దట్ ప్రభాకర్ రావు పాస్పోర్ట్ ఈస్ క్యాన్సిల్డ్. ఎనీ టైమ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఇండియా. ప్రభాకర్ రావు వాడు ఇక్కడికి వస్తున్నాడు అనగానే ముందు వీడిని అరెస్ట్ చేస్తారు. ఎవరిని? శ్రవణ్ రావుని. వీడి బొక్కలో దోస్తాడు. వాడు 6 నెలలో 8 నెలలో బయటికి రాడు. ప్రభాకర్ రావు వస్తాడు, ఆయన్ని కూడా కన్ఫరెంట్ చేస్తారు. ఆ గతంలో 4 DSPలు, రాధాకిషన్ రావు, ప్రవీణ్ రావు, ఇంకెవరో పేర్లు ఉన్నాయి, రావులంతా, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్ని కన్ఫరెంట్ చేస్తారు. ఇగో బిడ్డ నువ్వు ఇది, వాళ్ళు ఇది చెప్పారు, శ్రవణ్ రావు ఇది చెప్పాడు, ఇగో నీ ఆన్సర్ ఏంటి? ఇదే సందర్భంలో దీనిలో పొలిటీషియన్స్ సంబంధించినటువంటి అస్త్రం ఉందని తెలిస్తే దాన్ని లీగల్ గా ఎట్లా ప్రవేశపెట్టబోతున్నారు, ఎట్లా దీన్ని ప్రూవ్ చేయడానికి ఉంటుంది? ఎందుకంటే ఆఫీసర్ చేసినటువంటి తప్పులో మేము మాకు సంబంధం లేదని చెప్పేసి అప్పుడున్నటువంటి మంత్రి కానివ్వండి, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు కనుక చెప్తే దాన్ని లీగల్ గా ఎలా పెట్టబోతున్నారు? కన్ఫెషన్ లో చెప్తాడు కదా. నేను స్పెషల్ SIB చీఫ్ గా పనిచేసిన రోజులలో ప్రతిరోజు KTR నాకు ఈ విషయం చెప్తుండే, KCR ఈ విధంగా మమ్మల్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుండే, కవిత ఈ విధంగా వాడుకున్నది మమ్మల్ని, హీరోయిన్లను వాడుకున్నాడు వాడు, అన్ని చెప్తాడు కదా. పొలిటీషియన్ అయితే ఎవడైతే పొలిటికల్ బాసెస్ ఏది చెప్తే కింద సబార్డినేట్ ఆఫీసర్స్, పోలీసులు వాళ్ళ ఆన్సర్ ఇవ్వాలి కదా, వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా. వాళ్ళ ఆజ్ఞాకారి అంటారు, అంటే వాళ్ళు చెప్పిన మాట వినటమే వీళ్ళ బాధ్యత. బియాండ్ దట్ హీ కెనాట్ డూ ఎనీథింగ్. సో ఇక్కడ పొలిటికల్ ఏం లేదు. వాడు తప్పు చేశాడు, వాళ్ళు చెప్తేనే నేను చేశాను అని ఆల్రెడీ కింద 4 ఆఫీసర్స్ చెప్పారు కదా. శ్రవణ్ రావు కూడా చెప్పే ఉంటాడు, నాకు KTR చెప్తేనే ఆ హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశానో ఏదో చెప్పింటాడు కదా. వాళ్ళు ఇప్పుడే బయట పెట్టారు కదా. కోర్టులో ఛార్జ్షీట్ వేసేటప్పటిదాకా బయట జనాలకి ఏ విషయం తెలియదు. వాళ్ళు చెప్పి ఉంటారు ఆల్రెడీ, శ్రవణ్ రావు కూడా చెప్పి ఉంటాడు. ఫైనల్గా ప్రభాకర్ రావుని ఎందుకు ఇంత ఇన్సిస్ట్ చేస్తున్నారంటే
ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, కూతురు, మేనల్లుని జైల్లో పడేస్తే ప్రజలలో సింపతి వస్తుంది. అది రాకుండా ఇగో వీళ్ళందరూ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. బేసింగ్ ఆన్ దో స్టేట్మెంట్స్ నేను కేసీఆర్ని అరెస్ట్ చేసిన, కేటీఆర్ని అరెస్ట్ చేసిన అని ప్రజల్లోకి వెళ్ళి ఈ 100 తప్పులు చేశారు కాబట్టి వీళ్ళని మేము అరెస్ట్ చేసాము. ఎలాంటి శిక్షలు ఉన్నాయి?